రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అట్లనే మారుమూల ప్రాంతాల్లో పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకి సేవలు చేస్తున్న మినీ వర్కర్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈరోజు మినీ సెంటర్లు 300 లోపు పాపులేషన్ ఉంటే మినీ సెంటర్లు నడవాలి. కానీ మన రాష్ట్రంలో దాదాపు 1000, 1200, 1500 పాపులేషన్ ఉండి కూడా మినీ సెంటర్లుగా చాలా చోట్ల నడుస్తూ ఉన్నాయి. మినీ సెంటర్లు మొదట ప్రారంభించినప్పుడు కేవలం ఆహారం అందిస్తే చాలు అని చెప్పారు. కానీ ఈరోజు వర్కర్లు చేసే పని మినీ వర్కర్లు చేయాలి, హెల్పర్లు చేసే పని చేయాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి. రకరకాల పనుల వల్ల ఈరోజు మినీ వర్కర్లకి పని భారం విపరీతంగా పెరిగింది. ఇంత పని చేస్తున్నా కూడా కనీసం వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. రెండోది, కనీసం వేసవి సెలవులు ఉండట్లేదు. అట్లనే సూపర్వైజర్ పోస్టులో ప్రమోషన్లు ఉండట్లేదు. ఏ అవకాశాలు లేకుండా ఈరోజు మినీ వర్కర్లు నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మన యూనియన్గా అనేక పోరాటాలు నిర్వహించాం. దేశవ్యాప్తంగా చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి 2022లోనే నిర్ణయం చేసినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఇంతవరకు జీవో రాని పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చారు. అది తెలంగాణ కావచ్చు, పంజాబ్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు. మన రాష్ట్రంలో కూడా 42 రోజుల సమ్మె సందర్భంగా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చాలి అని చెప్పేసి పదే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చర్చల పెట్టిన సందర్భంగా ఈరోజు మినీ వర్కర్లు మెయిన్ సెంటర్లుగా మార్చడానికి సర్వే జరిగింది. ఫైల్ కూడా ఫైనాన్స్లో పెట్టారు. ఈరోజు ఆమోదించామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఫైల్ మాత్రం బయటికి రావట్లేదు. ఇంతవరకు జీవో రాలేదు. అందుకని వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా బడ్జెట్ కేటాయించి మినీ సెంటర్లు మొత్తాన్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి రేపు నవంబరు 16వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేయాలి అని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం నిర్ణయించింది. ఈ ధర్నాల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే ఈరోజు 42 రోజులు సమ్మె సందర్భంగా మినిట్స్ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీని ఇంతవరకు అమలు చేయలేదు. అట్లనే కనీసం అనేక మంది సర్వీస్లో ఉండి చనిపోతూ ఉన్నారు. కనీసం మట్టి ఖర్చులు ఇవ్వలేదు. మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు, జీవో ఇవ్వలేదు. అందుకని రేపు 16వ తారీఖు జరిగే ధర్నాల్లో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. 42 రోజులు సమ్మె మినిట్స్ కాపీని వెంటనే అమలు చేయాలి. అట్లనే మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలి. మినీ వర్కర్లకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలి. అట్లనే సూపర్వైజర్ పోస్టుల్లో ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.